EU భారత్ ఒప్పందాలు ఇప్పుడు చూసిన తర్వాత ప్రపంచ దేశాలు ఏమొచ్చేసి ఆశ్చర్యపోతున్నాయి. సరే, అమెరికా చూడండి ఇప్పుడు రగిలిపోతుంది. వైట్ హౌస్ రగిలిపోతుంది ఒక విధంగా చెప్పాలంటే. ముఖ్యంగా ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ రగిలిపోతూ మాట్లాడుతున్నాడు. ఆ రగిలిపోవడం అనేది ట్రంప్ అలాగే వైట్ హౌస్ వీళ్ళు రగిలిపోతుంటే అందులో నుంచి ఆ జ్వాలలు కనిపిస్తున్నాయి. ఎవరి నుంచి? స్కాట్ బెసెంట్ నుంచి ఆ జ్వాలలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు చూసారా యూరోపియన్ దేశాలు ఏం చేస్తున్నాయో? మేము రష్యా దగ్గర చమురుకుంటుందని భారత్ మీద సుంకాలు విధించి జరిమానా విధించి ఆ యుద్ధాన్ని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే వీళ్ళేమొచ్చేసి యూరోపియన్ దేశాలు ఆ కొన్నటువంటి చమురుని శుద్ధి చేసి మళ్ళీ భారత దగ్గరే కొని వాళ్ళ మీద యుద్ధానికి వాళ్ళే నిధులు సమకూర్చుకుంటున్నారు అన్న విధంగా ఇప్పుడు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ మాట్లాడుతున్నాడు. అంటే ఉక్రెయిన్కి ఈ దేశాలన్నీ సపోర్ట్ చేశాయి కదా, ఆ విధంగా మాట్లాడుతున్నాడు అనమాట. అంటే మీరు ఉక్రెయిన్కి సపోర్ట్ చేసి భారతదేశం మీద అప్పుడు మేము సుంకాలు విధిస్తే సంతోషం వ్యక్తం చేసి మళ్ళీ ఇప్పుడు మీరు భారత్తో ఒప్పందాలు చేసుకుంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలి అన్న విధంగా స్కాట్ బెసెంట్ అంటున్నాడు. మేము భారత్ మీద 25% సుంకాలు విధించాం, అంటే మొత్తం 50% సుంకాలు విధించారు వీళ్ళు. దీని గురించి మళ్ళీ మొన్నేమొచ్చేసి అన్నాడుగా, నిన్న అన్నాడు మేము తగ్గిస్తాము, ఎందుకంటే రష్యా దగ్గర చమురు కొనడం భారత్ తగ్గించింది, ఇది నిజంగా భారీ విజయం అన్నావుగా. మరి అలాంటప్పుడు భారత్తో నీకే ఎటువంటి అభ్యంతరాలు లేవు, 25% సుంకాలు తగ్గిస్తానని మాట్లాడిన వాడివి EU ఇప్పుడు భారత్తో ఒప్పందం చేసుకుంటే నీకు నొప్పి ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు అక్కడ చమురు కొనడం మానేసింది కదా భారత్ రష్యా దగ్గర, సో నువ్వే ఒప్పుకున్నావు, నువ్వే తగ్గిస్తానంటున్నావు సుంకాలు. సో నీ దేశాలైనటువంటి యూరోపియన్ దేశాలు ఇప్పుడు భారత్తో సుంకాలు పెట్టుకునేది, వాణిజ్యం పెట్టుకుంటున్నాయి. మదర్ ఆఫ్ ట్రేడ్ డీల్ అంటేది EU భారత్. ఇప్పుడు ఈ రెండు దేశాలు మదర్ ఆఫ్ ట్రేడ్ డీల్ అంటే 25% ప్రపంచ జీడిపితో పోలిస్తే 25% ఉంది. ఇప్పుడు దానికి సంబంధించి ఉర్సులా గారే చెప్పారు, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్. అంటే ఇప్పుడు అమెరికా మంట ఏంటంటే EU మీద వీళ్ళు సుంకాలు విధిస్తామన్న తర్వాత భారత్తో డీల్ చేసుకోవడం ఏంటి, అలాగే చైనాతో కూడా డీల్ చేసుకుంటాయి. కెనడా కూడా ఇప్పుడు చైనాతో డీల్ చేసుకుంది. 100% సుంకాలు విధిస్తానన్నా సరే భయపడడం లేదు. ఇప్పుడు EU 27 దేశాలు ఉన్నాయి. ఈ 27 దేశాలు కూడా ఇప్పుడు భారత్తో ఒప్పందం చేసుకుంటాయి. రేపు మంగళవారం కల్లా ఒక కొలిక్కి వచ్చేస్తుంది ఆ ఒప్పందం ఏంటనేది. ఇప్పటికే యూరోప్ నుంచి దిగుమతి అవుతున్నటువంటి కార్లకి 70% సుంకాలు తగ్గించారు. 110 నుంచి 40% తగ్గించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దాని గురించి పూర్తిగా రేపు పూర్తి డీటెయిల్స్ అయితే వస్తాయి. అక్కడ నుంచి దిగుమతి అవుతున్నటువంటి అన్ని కార్లకు కూడా ఈ విధంగా కనుక అయితే, అన్ని కార్లు అంటే 15,000 పౌండ్స్కి తక్కువ ఉన్నటువంటి వాటికి కాదు, అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి కార్లకే ఈ 40% సుంకాలు అనేది అమలు అవుతాయి. మిగతా అన్నిటికి కూడా లోపల ఉన్నటువంటి కార్లకి 110% అది కంటిన్యూ అవుతాయి. మిగతా డీల్స్ కూడా మాట్లాడతారు. అలాగే మన డీల్స్, మన ఏ వస్తువుల మీద వాళ్ళు సుంకాలు విధిస్తారు, లేదా ఇంకేమైనా సుంకాలు ఉంటే తగ్గిస్తారా, మన దేశం నుంచి ఎగుమతులైనటువంటి ఉత్పత్తులకి 90% ఎగుమతులు ఉండకపోవచ్చు అన్నారు. మరి వాటికి ఏంటి మిగతా 10% ఏంటి, ఇవన్నీ కూడా రేపు తెలుస్తాయి. ప్రస్తుతానికైతే 77వ గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా ఆవిడ ఇక్కడే ఉన్నారు ఉర్సులా గారు. అలాగే మరికొంతమంది ప్రతినిధులు కూడా ఇక్కడే ఉన్నారు యూరోపియన్ దేశానికి చెందినటువంటి. అందుకు ఇప్పుడు అమెరికాకి మంట. మరి వీళ్ళేగా వాళ్ళకి సుంకాలు విధిస్తామన్నారు. సొంత నాటో దేశ సభ్యులకే నువ్వు సుంకాలు విధిస్తానంటే ఏమనకూడదా? గ్రీన్లాండ్ని ఆక్రమించకూడదు, ఎందుకు ఆక్రమించాలి, నువ్వు కావాలంటే దానికి సపోర్ట్ చేయన్నారు యూరోపియన్ దేశాలు. కానీ నువ్వు వాళ్ళ మీదే నువ్వు వచ్చేసి సుంకాలు విధించేస్తావు, కానీ నేనేమనకూడదు. మళ్ళీ నీ మీద సుంకాలు విధిస్తే నువ్వు మండిపోతావు. ఇదేమి విడ్డూరమో అర్థం కాలే. నీ అగ్రరాజ్య అహంకారం భారతదేశానికే కాదు, నీ సొంత దేశాలకే నచ్చడం లేదు.